వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కిడ్నాప్ జరిగిందంటూ వాట్సాప్లలో వైరల్ అవుతున్న వీడియో. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలు ప్రచారం చేసే చర్యలు. సిఐ కృష్ణ. ₹3.5 కోట్ల అదృష్టం. బండగట్టు రైతులకు టోకరా పెట్టిన ఘరానా మోసగాళ్లు. ఓటుకు నోటు ఇచ్చే రాజకీయ పార్టీలను ఓడించాలి. బీఎస్పీ మండల సమావేశంలో పార్లమెంటు రిటైర్డ్ జడ్జి గురప్ప. ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కిడ్నాప్ జరిగిందంటూ వాట్సాప్లలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని బాన్సువాడ సిఐ కృష్ణ తెలిపారు. 2017 సంవత్సరంలో టీవీల్లో పత్రికల్లో ప్రసారమైన వీడియోను క్లిప్స్ను వాట్సాప్లలో అప్లోడ్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ కృష్ణ తెలియజేశారు. బాన్సువాడ ప్రజలకు విజ్ఞప్తి. ఇవి రీసెంట్గా వాట్సాప్లో బాలుడు కిడ్నాప్ అని చెప్పి కలకలం అని చెప్పి వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు. అది 2017 వీడియో. దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసి దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. అది ప్రజలకు విజ్ఞప్తి. ఎవరు అటువంటి దాన్ని నమ్మకండి, భయభ్రాంతులకు గురి కావద్దు. అటువంటిది ఏదైనా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనబడ్డా ఇమీడియట్గా 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగలరు. మనకు అటువంటి సమాచారం కూడా లేదు ఇప్పటివరకు. అయితే ఏం సమాచారం ఉన్నా మాకు పోలీసులకు అందిస్తే మేము దానిపైన తక్షణ చర్య తీసుకోగలం. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా చిన్నపిల్లల్ని బయటికి వెళ్తున్నప్పుడు వారికి మీ గార్డియన్ సంరక్షణలో బయటికి పంపించండి. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదలవద్దు. ఆడుకునే ప్లేస్ కానీ ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఒంటరిగా పంపించద్దు. ఇక దేవనకొండ మండలం బండగట్టు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి రైతులకు టోకరా పెట్టినట్టు సుమారు ₹3.5 కోట్ల అదృశ్యమయ్యాడు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నట్టు నమ్మకం కలిగించేలా పలుమార్లు బ్యాంకు మేనేజర్ని గ్రామానికి పిలిపించి పంట రుణాల రెన్యువల్, బ్యాంకు లావాదేవీలపై సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసేలా గ్రామస్తులకు నమ్మకం కలిగించాడు. ఈ నమ్మకాన్ని ఆసరా చేసుకుని 25 మంది రైతుల నుండి సుమారు ₹3.5 కోట్ల వసూలు చేసుకొని రైతులకు కుచ్చుటోపు పెట్టి అదృశ్యమయ్యాడు. గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బదిలీ అయిన 2వ రోజు నుండి చంద్ర కనిపించడం లేదని బాధితులు వాపోయారు. మోసపోయిన రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోసగించిన చంద్రను తక్షణమే అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని రైతుల విజ్ఞప్తి చేశారు. స్థానిక సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణ, నాది బండగట్టు గ్రామము, దేవనకొండ మండలము, నెల్లిగొండ పంచాయతీ. మాది మాకి క్రాప్ లోన్లకి బ్యాంకు లోన్లు పెట్టుకునేక కోడుమూరు బ్రాంచ్లో పెడతాము. మా కోడుమూరు బ్రాంచ్లో గత 3 సంవత్సరాల నుంచి మేనేజర్గా అక్కడ పనిచేస్తున్నాడు. ఆ మేనేజర్ ఒకరోజు మా ఊర్లో చంద్ర అనే వ్యక్తి, వెంకటరామ కొడుకు చంద్ర, బంకు చంద్ర అంటారు ఆయనని. ఆయన దాంట్లో సార్ని కలిసి మా ఊర్లోకి మీటింగ్ కోసం తోలుకొచ్చినాడు సార్. దాంట్లో పనిచేస్తుండే ఆయన చంద్ర అనే వ్యక్తి. దాంట్లో పనిచేస్తూ బండగట్టు గ్రామానికి ఒకసారి మీటింగ్ రావాలి సార్ అది అని చెప్పి తోలుకొచ్చి అందరి ప్రజల్ని కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత సార్ మల్లికార్జున సార్ ఏమన్నాడు, మీరు కాస్తో పూస్తో మిరపకాయలు అమ్మినవి, ఉల్లిగడ్డలు అమ్ముకునేటివి డబ్బులు ఉంటాయి, మీరు జాగ్రత్తగా బ్యాంకులో దాచుకోండి, పెట్టుకోండి. మన చంద్ర ఉంటాడు, అన్ని విధాలుగా సహకరిస్తాడు. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా రెన్యువల్కి కానీ ఏం కానీ చంద్ర మీకు సహకారంగా ఉంటాడు. మీరు రెన్యువల్ చేసేటప్పుడు చంద్ర వద్ద ఈ సంవత్సరంలోనే చేసి క్రాప్ లోన్లు రెన్యువల్ చేసేటప్పుడు మొత్తం కట్టాలన్నాడు.
మొత్తం కట్టాలా అంటే దానికి డబ్బులు ప్రజల కాడ లేకుంటే ఆయన ఒక్కొక్కరికి 2 లక్షల చిల్లర 1.5 లక్షల ఉంటాయి క్రాప్ లోన్లు. దాంట్లో పర్సెంటేజ్కి ప్రకారంగా ఈయన అందరి కాడ డబ్బులు వసూలు చేసుకొని క్రాప్ లోన్ కట్టుకుంటూ వస్తుండే. అందులో వచ్చేసి దీంట్లో మేనేజర్ మాకు చెప్పినాడు కాబట్టి మేమంతా డబ్బులల్లా బ్యాంకులో చంద్రకాడ దాచుకోవడం జరిగింది. ఆయన వచ్చేసి అందరికీ పర్సెంటేజ్గా వారం రోజు అంటే 100కి 1%, దాంట్లో 5.0 అంటే ₹10 భాగం చంద్రకి, ₹10 భాగం మాకు రైతులకు ఇస్తుండే. ప్రతి వారం కంప్లీట్గా ఇస్తుండే. అట్లా ఒక 6 నెలలు సంవత్సరం వరకు జరిగింది. కాకపోతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ సారు మేనేజర్ సారు గత సోమవారం రోజున ట్రాన్స్ఫర్ అయినాడు. ఈ నెలలోనా? ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున సారు ట్రాన్స్ఫర్ అయినాడు. 5వ తారీఖే ట్రాన్స్ఫర్ అయినాడు. 6వ తేదీ ట్రాన్స్ఫర్ అయినా 5వ తేదీ ట్రాన్స్ఫర్ అయితే 6వ తేదీ మాకు అందరూ ఒక్కొక్కరు ఎవరు సోమకి తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు 10 లక్షలు, 12 లక్షలు, 50 లక్షలు, 48 లక్షలు, 78 లక్షలు, 69 లక్షలు అట్లా ఎవరు 50 కొద్ది వాళ్ళు పెట్టుకున్నారు. టోటల్ అమౌంట్కి వచ్చేసి 3,30,50,50,000 రూపాయలు అక్షరాల పెట్టినాము. ఆయన మాకు చేస్తూ మేనేజర్ సహకారంతో అందరూ ఇక్కడ సేఫ్ ఉంటాయి కదా, వేరే బయట వ్యక్తులకు ఇచ్చినామంటే మన డబ్బులు సేఫ్ ఉండవు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సద్దికోటి మడుగు జలపాతంలో 2 రోజుల క్రితం గల్లంతైన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించి వెలికితీశారు. తమిళనాడు రాష్ట్రం కుండ్రత్తుకు మండలంలోని కొవ్వూరుకు చెందిన శ్యామ్ చెన్నైలోని SRM డిగ్రీ కళాశాలలో బీకాం 3వ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై విహారయాత్ర కోసం సద్దికోటి మడుగు చేరుకున్నాడు. ఈ క్రమంలో శ్యామ్ జలపాతంపై నుంచి మడుగులోకి దూకాడు. నీటిలో దూకిన శ్యామ్ ఎంతకీ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు నాగలాపురం పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ OYS సిబ్బంది ఉదయం సత్యవేడు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు శంకరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంటు అభ్యర్థి రిటైర్డ్ జడ్జి గురప్ప మాట్లాడుతూ ఓటుకు డబ్బు ఇచ్చే రాజకీయ పార్టీలకు ఓటు వేయవద్దని, ఆ పార్టీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదట డబ్బులిచ్చి గెలిచిన తర్వాత ఓట్లేసిన వారిని బిచ్చగాలను చేస్తున్నారని అన్నారు. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలతో పనిచేసే ప్రభుత్వంను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల సమస్యలను తీర్చి ప్రజల వెంట నిలిచే బహుజన సమాజ్ పార్టీ నాయకులను ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ధనుంజయను గెలిపించాలన్నారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు శంకరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జయచంద్ర, అసెంబ్లీ అధ్యక్షులు దామోదరం, ఎలుమలై, మనోహర్, మురళి, వనరాజు, ఆదిశేషరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. దానికి అవకాశం లేకపోతే కూడా సెక్రటరీ, లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా కోర్టు, చిత్తూరు అని రాస్తే
తప్పనిసరిగా మీకు అక్కడ ఒక ఆయన ఒక సబ్ జడ్జి క్యాడర్ అయిన ఒక ఆయన ఉంటాడు. మీకు తప్పనిసరిగా మీ న్యాయపరమైన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని తెలియజేస్తూ వినిపించుకున్నాను. థ్యాంక్ యూ. బహుజన సమాజ్ పార్టీ సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని సార్ గారు చాలా సమస్యలు చెప్పడం జరిగింది. అది ఈ వరదపాలెంలో మాత్రం కాదు, ఈ భారతదేశం మొత్తం జరిగేటటువంటి సమస్యలు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి ఇక్కడ శ్మశాన వాటిక లేక, తాగడానికి మంచినీటి సౌకర్యం లేక, చదువుకోవడానికి మంచి విద్య లేక, అనారోగ్యంలో పాలవుతున్నటువంటి వాళ్ళకి మంచి వైద్యం లేక బహుజనుల వంటి చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే మా వాదన ఏమంటే దొరల పాలన పోవాలి అంటే ఇప్పుడు గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ డబ్బులతో ఎన్నికలు యుద్ధం చేసి గెలిచి బహుజనుల లాంటి ఎస్సీ, బీసీ, మైనారిటీ, నిరుపేద ఓసీల యొక్క ప్రజల యొక్క బాధలని పట్టించుకోవట్లేదు. ఈరోజు చెప్పడం జరిగింది, మిత్ర సోదరులు ఏదైనా నిజాలు చెప్తే పొట్టను కొడుతున్నారు. దానికి పోలీసు వ్యవస్థలు కూడా రాజకీయ అధికారులకు తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ మా ఈ సత్య నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, విచక్షణరహితంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇదంతా సమస్య పరిష్కారం అవ్వాలంటే బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేస్తే మేము నాణ్యమైన విద్య అందిస్తాము, వైద్యం అందిస్తాము. ఎందుకంటే ఇప్పుడు వైద్యము, విద్య పెద్ద మాఫియా. మన భారతదేశంలోనే వైద్యము, విద్య అనేది పెద్ద మాఫియా అయిపోయింది. ఇది పెద్ద బిజినెస్ పరంగా వాళ్ళు పెద్ద దోపిడీ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి సరైన వైద్యం లేక, విద్య లేక చదువుకు దూరం అయిపోతున్నారు. దాన్ని కూడా మేము విద్యార్థులకి, చదువుకున్నట్టు విద్యార్థులకి విద్యను దగ్గర అవడానికి ప్రతి ఒక్క మండలంలో మంచి అంతర్జాతీయ స్థాయిలో కలిగినటువంటి సదుపాయాలతో కూడినటువంటి బడులు కట్టిస్తాము. అదేవిధంగా ప్రతి మండలంలో 100 పడగల గదిలో ఉన్నటువంటి ఆసుపత్రులను నిర్మిస్తాము. అదేవిధంగా ఎక్కడైతే రోడ్డు సౌకర్యం లేదో వాళ్ళకి రోడ్డు వేసే బాధ్యత కూడా మేము చూసుకుంటామనేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. ఇప్పుడు విద్యకు పెద్దపీట వేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యువ వికాసం గ్యారంటీకి బీజాలు వేసేలా విద్యాశాఖకు 21,000 కోట్లకు పైగా నిధులు కేటాయింపు ప్రభుత్వ విద్యను మెరుగుపరిచేలా పేద విద్యార్థులు హర్షించే విధంగా బడ్జెట్ ఉందని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం 11,000 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేయకుండా దీనావస్థలోకి నెట్టివేశారని అన్నారు. త్వరలో ప్రభుత్వ విద్య ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుందని ఆయన జోస్యం చెప్పారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఈరోజు భట్టి విక్రమార్క గారు మనకి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా విద్యారంగం యొక్క బడ్జెట్ అలొకేషన్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యార్థులు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి మిగతా వారందరికీ కూడా ఇది చాలా సంతోషించదగిన విషయం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ఊరట కలిగించే విషయం. ఎందుకంటే మీకు మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక చూసుకుంటే బడ్జెట్ అలొకేషన్స్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువగా చేసేవాళ్ళు. ఆ చేసిన బడ్జెట్ కూడా సక్రమంగా వాళ్ళు విద్యాశాఖ మీద ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, విద్యార్థులకు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. మేము కూడా గతంలో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, చాలాసార్లు ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడడం జరిగింది. మొన్నటి వరకు స్కూళ్ళలో, ప్రభుత్వ పాఠశాలలో ఈవెన్ స్కావెంజర్స్ అంటే శుభ్రం చేసేటోళ్ళు కూడా చక్కగా లేకుండే గవర్నమెంట్ పాఠశాలల్లో. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము యువ వికాసం కింద మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మండలానికి కూడా తీసుకొస్తామని అప్పుడు హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బడ్జెట్ మనకు కనిపిస్తూ ఉంది. 21,389 కోట్లు అంటే చాలా తక్కువ అమౌంట్ కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం 11,000, 15,000 కోట్ల మధ్యలోనే గేమ్ ఆడిండు మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇప్పుడు దాన్ని 21,389 కోట్లకు, అట్లనే ఇంకొక 500 కోట్లేమో మౌలిక వసతుల గురించి ఇంకా సపరేట్గా మళ్ళీ ఇవ్వడం జరిగింది. ప్లస్ పంచాయతీరాజ్ కూడా చాలా బడ్జెట్ అలొకేషన్ చేసిండ్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే రాబోయే రోజుల్లో అతి కొద్ది నెలల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు చాలా మంచిగా మెరుగుపడతాయి. ఇంతకుముందు ఉన్నట్టు మహిళలకు, బాలికలకు బాత్రూమ్ లేని వ్యవస్థలో, లేకపోతే స్కావెంజర్స్ లేని వ్యవస్థలో, లేకపోతే కొన్ని సబ్జెక్టుల టీచర్ లేని వ్యవస్థను ఇక మనం చూడడం చాలా మంచి వ్యవస్థ రాబోతూ ఉంది. ప్లస్ మేము
6 గ్యారంటీలో ఇచ్చినటువంటి యువ వికాసం కింద ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ మండలంగా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా బీజం మొదలైంది. ఇక తొందరలోనే మనకి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా గ్రామాల్లోకి స్థాపించడం జరుగుతుందని చెప్పి దీనివల్ల విద్యార్థులు చాలా మన ఎవరైతే తెలుగు మీడియం వల్ల చాలా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాల కల్పనలో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కెరీర్ ఎక్స్పోజర్కి ఇబ్బంది కలుగుతూ ఉందో వాళ్ళందరికీ కూడా ప్లస్ ఇదంతా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన భట్టి విక్రమార్క గారికి, ఎంటైర్ కాంగ్రెస్ నాయకులు, ఎంటైర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుని, కరీంనగర్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో మోడీ సంక్షేమ ఫలాలు, కేంద్ర నిధులను వివరిస్తున్న బండి సంజయ్ చేపట్టిన ప్రజాయాత్ర తొలి రోజు విజయవంతంగా కతలాపూర్ సమీపంలోని సరికొండ చేరుకుంది. యాత్రలో బండి సంజయ్ కేంద్ర పథకాలను, మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ఎండగట్టారు. తొలి రోజు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలం నుండి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ఎంపీ బండి సంజయ్ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని భరోసా కల్పించారు. యాత్రలో సంజయ్తో సెల్ఫీ దిగేందుకు మహిళలు, యువతులు పోటీపడ్డారు. కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రజాహితం కోసం, ఉమ్మడి కరీంనగర్ హితం కోసం ప్రజాహిత యాత్రతో పార్లమెంటు ఎన్నికల సమరశంఖం పూరించారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేసి ఇళ్ళలో తోరణాలు కట్టిరు, కంకణాలు కట్టిరు, యాగాలు చేసిరు, హోమాలు చేసిరు, పూజలు చేసిరు, అభిషేకాలు చేసిరు, అన్నదానాలు చేసిరు. చేసినా లేదా? మరి రాముని గుడి ఎవరి వల్ల అయిందక్క? ఎవరు కట్టించినక్క? మనమే అందరం కట్టించాం. కానీ ముందున్నది ఎవరు? మీరు ఎప్పుడైనా అనుకున్నారు అక్క, మీరు రాముని గుడి కట్టేది, రాముడి గుడి ప్రతిష్టమని చూస్తామని అయోధ్యలో రాముడు పుట్టిన ప్రాంతంలో అయోధ్యలో రాముడి గుడి కట్టేటువంటి ఆ అద్భుత సన్నివేశం మీ కల్లారా చూస్తామని ఎప్పుడైనా అనుకున్నారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఈ గతంలో చరిత్ర ఏంటోళ్ళం, ఒకప్పుడు రాముడి గుడి కట్టిరా మా తాత ముత్తాత చెప్పేటోళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఎక్కడ పోయి మా నరేంద్ర మోడీ మొన్ననే గుడి కట్టాడు మా తరంలో అని చెప్పి తరతరాలు చెప్పుకునే విధంగా ఈ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిడ్నాప్ జరిగిందంటూ వాట్సాప్లలో వైరల్ అవుతున్న వీడియో, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలు ప్రచారం చేసే చర్యలు, సిఐ కృష్ణ. ₹3.5 కోట్ల అదృశ్యం, బండగట్టు రైతులకు టోకరా పెట్టిన గరానా మోసగాళ్లు. ఓటుకు నోటిచ్చే రాజకీయ పార్టీలను ఓడించాలి, బీఎస్పీ మండల సమావేశంలో పార్లమెంటు రిటైర్డ్ జడ్జి గురప్ప. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఎలక్షన్ సమాజత. నమస్కారం.